కొన్ని కొన్ని కేసెస్‌లో డీఎన్ఏ టెస్ట్ చేయాలి. డీఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అంటుంటారు. అసలు ఆ డీఎన్ఏ టెస్ట్ ఏంటి? డీఎన్ఏ టెస్ట్ ఎందుకు చేస్తారు ఒక కేస్‌లో? దానివల్ల కలిగే లాభాలేంటి మేడం? డిఎన్ఏ టెస్ట్ అనేది చాలా రకాలుగా టెస్ట్ చేయబడుతుంది. బికాస్ అదొక ఎవిడెన్స్ లాగా, ఒక సాక్ష్యం లాగా పనికొస్తుంది కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు పుట్టిన తర్వాత అది లెజిటిమేట్ చైల్డా కాదా అంటే నిజంగా కూడా ఫాదర్కి పుట్టారా లేదా, లేకపోతే కొన్నిసార్లు మదర్కి పుట్టింది, కొన్నిసార్లు బేబీస్ ఎక్స్చేంజ్ అవ్వడం హాస్పిటల్లో అట్లాంటి కొన్ని చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటికి ఏంటంటే ఆ చైల్డ్ ఆ పేరెంట్స్కే పుట్టారా లేదా అని ఏమంటారు ప్రూవ్ చేయడానికి డిఎన్ఏ యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇట్లా కాకుండా ప్రతి ఒక్క మర్డర్ కేసు అంటే ఏ క్రిమినల్ అఫెన్సెస్లో అయినా సరే మర్డర్ క్రైమ్ ఏరియాలో డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటారు. గోర్లు, హెయిర్, వాటెవర్ ఏది దొరుకుతుంది అది డిఎన్ఏ శాంపిల్ దేంతో ఎవరితో మ్యాచ్ అవుతుందని చూసుకుంటుంటారు. ఇది సినిమాలో చూసిన నాలెడ్జ్, ఇది అందరికీ తెలిసిందే. సో క్రైమ్ అట్లా నిన్న వచ్చేసరికి మెయిన్గా ఈ యూజ్ అయ్యేది ఎక్కడ అంటే రేప్ కేసెస్లలో. సో ఏంటంటే అప్పుడు కూడా మొత్తం డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో ఆ అక్యూజ్డ్ నిజంగా ఆ క్రైమ్ చేశారో లేదో అని ప్రూవ్ చేయడానికి అది పనికొస్తుంది. ఒకవేళ అమ్మాయి ఫేక్ కేసు పెట్టినా కూడా ఆ అబ్బాయి ఇన్నసెంట్ అని ప్రూవ్ చేయడానికి కూడా డిఎన్ఏనే పనికొస్తుంది. ఇట్లా చూసుకుంటే వెళ్తే డిఎన్ఏ ప్రతి చోట అవసరమే.